Hi guys, welcome to AMC Talks. AA22 or A6 రీసెంట్ గా రిలీజ్ అవ్వబడిన ఈ చిన్న అనౌన్స్మెంట్ సోషల్ మీడియా అంతా తగలబెట్టేసింది. అదే మన అల్లు అర్జున్ గారి బర్త్డే స్పెషల్ గా తన నెక్స్ట్ ఫిల్మ్ ని అనౌన్స్ చేయడం జరిగింది. అఫ్ కోర్స్ ఆల్రెడీ త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఒక సినిమాని అనౌన్స్ చేశారు. అది కూడా సైంటిఫిక్ అని మైథాలజీ అని ఏవేవో రూమర్స్ వస్తున్నాయి. దానికి తోడుగా అట్లీ గారితో సినిమా చేస్తున్నారు అని 2-3 years బ్యాకే ఎన్నో సార్లు విన్నాం. కానీ ఫైనలీ ఇప్పుడు ఒక కన్ఫర్మేషన్ కూడా వచ్చింది. కన్ఫర్మేషన్ రావడం గొప్ప కాదు, ఆ అనౌన్స్మెంట్ వీడియో చూశాక జనాలందరూ పిచ్చెక్కిపోయారు. ఏం తీయబోతున్నారా, అసలు టాలీవుడ్ స్థాయి ఎక్కడి దాకా తీసుకెళ్తున్నారా అనే ఒక ఆసక్తిని సృష్టించారు. అయితే AA22 దీనికి సంబంధించిన వివరాలు ఒకసారి చూసుకుందాం. ఇది ఒక సైంటిఫిక్ ఫిల్మ్ అని ఆల్రెడీ మనకి చెప్పారు. మాస్ మీట్స్ మ్యాజిక్ అని అన్నారు. అల్లు అర్జున్ గారు రీసెంట్ గా స్టైలిష్ నుంచి మాస్ పర్ఫార్మర్ అయ్యారు అని మనకు తెలుసు. మరి ఇక్కడ మ్యాజిక్ ఎవరు అంటే అట్లీ కూడా మాస్ డైరెక్టర్ గానే గుర్తింపు పొందాడు. బట్ వీళ్ళిద్దరి కలయిక అండ్ ఒక సైంటిఫిక్ ఫిల్మ్ ఒక మ్యాజిక్ ని ఏర్పరిచే అవకాశం ఉందని మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అండ్ మనకి యూనివర్స్ కి సంబంధించిన చిన్న చిన్న పోస్టర్స్ కూడా మంచి హైప్ ని క్రియేట్ చేశాయి. కాకపోతే రిలీజ్ అవ్వబడిన పిక్చర్ డ్యూన్ సినిమా నుంచి కాపీ అనే విమర్శలు కూడా వెంటనే వినిపించాయి. కాపీ అయితే ఏంటి, ఒరిజినల్ అయితే ఏంటి మనకి తెలుసు కదా. అట్లీ తీసిన ఎనీ ఆఫ్ ది మూవీ తీసుకోండి, అందులో ఖచ్చితంగా ప్రతి సినిమా ఏదో ఒక సీన్ లో కాపీ అని ఈజీగా గుర్తుపట్టొచ్చు. బట్ అతన్ని ఎంత ట్రోల్ చేసినా సరే జనాల్ని థియేటర్ లో కూర్చోబెట్టే ఎంగేజింగ్ సినిమానే తీస్తాడు. అవును నేను చేసేది కాపీ కంటెంటే, కానీ ఖచ్చితంగా బాక్స్ ఆఫీస్ లో కుమ్మేస్తాను అని ప్రూవ్ చేస్తూ ఉంటాడు. మనోడు జనరల్ గా చిన్న చిన్న సినిమాల్లో కాపీ కొట్టే పెద్ద బంపర్ హిట్స్ కొట్టాడు. అలాంటిది ఇప్పుడు ఒక హాలీవుడ్ సినిమా తీస్తున్నాడంటే హాలీవుడ్ స్థాయిలో కాపీ చేయాల్సిన అవసరం కూడా ఉందని మనం చెప్పుకోవచ్చు. ఇంతకీ తిడుతున్నావా పొగుడుతున్నావా అని మీకు అనిపించవచ్చు. మన టాలీవుడ్ స్థాయి పెంచుతున్నాడు కాబట్టి పొగుడుతున్నాను అనే గ్రహించండి. అట్లీ గారి సినిమాలో మరో కామన్ పాయింట్ ఏంటంటే డ్యువల్ రోల్ ఆర్ ట్రిపుల్ రోల్స్ వంటివి పెడుతూ ఉంటారు. అల్లు అర్జున్ గారిని కూడా డ్యువల్ రోల్ లో చూడడానికి మనకి ఆసక్తిగా అనిపించవచ్చు. పైగా ఇది యూనివర్స్ రిలేటెడ్ సినిమా కాబట్టి ప్యారలల్ యూనివర్స్ గా గానీ డ్యువల్ రోల్ వంటివి ఎక్స్పెక్ట్ చేసే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. ఇక అనౌన్స్మెంట్ వీడియోలో మ్యూజిక్ మాత్రం దద్దరిల్లిపోయింది. ఖచ్చితంగా మ్యూజిక్ డైరెక్టర్ మన అనిరుద్ధే అయ్యుంటాడు అని చెక్ చేసేలోపు మ్యూజిక్ డైరెక్టర్ కి సంబంధించిన వివరాలు ఏమీ అందించలేదు. మరి ఎవరై ఉంటారు అనేది ఎన్నో రూమర్స్ వస్తూనే ఉన్నాయి. ఇట్ మైట్ బి ఏఆర్ రెహమాన్, అనిరుద్ అని ఆర్ శామ్ సిఎస్ అని ఎన్నో న్యూస్ విన్నాం. సో దీని గురించి మనం ఖచ్చితంగా చెప్పలేము. అనిరుద్ లేదా ఏఆర్ రెహమాన్ ఎవరైనా కుమ్మేస్తారు. ఎస్పెషల్లీ ఏఆర్ రెహమాన్ అయ్యుంటే మాత్రం సైంటిఫిక్ సినిమాలకి బాగా సెట్ అవుతాడేమో అనేది నా అభిప్రాయం. ఎందుకంటే రోబో సినిమా చూసాం కదా. పైగా అనిరుద్ నుంచేమో పెద్దగా సైంటిఫిక్ హిట్స్ ఏమీ లేవు. మరో పక్కన అట్లీ కూడా రోబో సినిమాకి అసిస్టెంట్ గా వర్క్ చేయడం వల్ల అతడి నుంచి మంచి సినిమానే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అఫ్ కోర్స్ అతను ఇన్ని రోజులు కమర్షియల్ సినిమాకే ఫేమస్ అయినప్పటికీ శంకర్ గారి రూట్ లో వెళ్తున్నాడు అని మనకు అర్థమవుతుంది. అలాని శంకర్ తో పోల్చకూడదు. శంకర్ ఈస్ కంప్లీట్లీ యూనిక్. కాకపోతే ఇప్పుడు డౌన్ ఫాల్ చూస్తున్నారు అంతే. కాకపోతే అట్లీ వచ్చేసి జనాల పల్స్ ని బాగా పట్టుకుంటాడు. అందుకే ఆయన సినిమాలన్నీ రొటీన్ గా ఆర్ లెంతీగా ఉన్నా సరే బాగా హిట్ అవుతాయి. ఎలివేషన్స్ ఎక్సలెంట్ గా వర్క్ అవుతుంటాయి. అలాంటిది అల్లు అర్జున్ గారి విషయంలో ఎలా తీస్తారు అనేది చూడాలి. సో ఈ సినిమా మీద మీ అభిప్రాయం ఏంటి, మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? 2000 crores బాక్స్ ఆఫీస్ ముందు కలెక్ట్ చేస్తుందా? హాలీవుడ్ లెవెల్లో మనోళ్ళ స్థాయి పెరుగుతుందా? కామెంట్ చేయండి. అఫ్ కోర్స్ మేము ఈ మధ్య కాలంలో పెద్దగా కనిపించలేదు కాబట్టి మమ్మల్ని పెద్దగా వ్యూవర్స్ కూడా గుర్తించకపోవచ్చు. కానీ ఇప్పటి నుంచి ఫిల్మ్ అప్డేట్స్ కానీ ఫిల్మ్ బ్రేక్ డౌన్స్ కానీ కంటిన్యూగా అందించడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. సో చివరిగా మీ AMC టాక్స్.